77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ ముస్తాబైంది. గత ఏడాది కంటే ఈసారి భారీగా వేడుకలు నిర్వహిస్తోంది కేంద్రం. రిపబ్లిక్ డే వేడుకల ప్రదర్శనలో 30 శకటాలున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 17 శకటాలుండగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సేవలకు చెందిన 13 శకటాలు ఉన్నాయి. భారత్ సాధిస్తున్న వేగవంతమైన ప్రగతిని, దేశం యొక్క గొప్ప ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యంతో మేళవించిన శకటాల ప్రదర్శన జరగబోతోంది. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబైంది. అత్యంత ఘనంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దేశ గౌరవం, సంస్కృతి సమ్మేళనాల వైవిధ్యంగా ఈ వేడుకలు ఉండబోతున్నాయి. కర్తవ్య పథ్లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. వాచ్ ద స్టోరీ. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల్లా వాన్ డెర్ లెయోన్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో దాదాపు 2500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించనున్నారు. ఈ పరేడ్లో 6050 మంది సైనిక సిబ్బంది పాల్గొంటున్నారు. భైరవ్ బెటాలియన్, శక్తి బాన్ రేంజిమెంట్తో పాటు లడాక్ స్కౌట్స్ కూడా తొలిసారిగా పరేడ్లో పాల్గొంటున్నాయి. అలాగే జాన్ స్కార్ పోనిల్, బ్యాక్ట్రియాన్ ఒంటెలు కూడా తొలిసారిగా ఈ పరేడ్లో సందడి చేయనున్నాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ ఆహ్వాన పత్రికలను కూడా వందే మాతరం ఇతివృత్తంతో రూపొందించారు. కర్తవ్య పథ్ గ్యాలరీలో వందే మాతరం పద్యాల చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 10,000 మంది ప్రజలు ప్రత్యేక అతిథులుగా ఈ పరేడ్కు హాజరు కానున్నారు. వీరిలో రైతులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, క్రీడాకారులు, మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు, కళాకారులు, కార్మికులు, స్వచ్ఛంద సేవకులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఇక రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ నుంచి తొలిసారి ఒగ్గు, డోలు నృత్య ప్రదర్శన ఇవ్వనుంది. ఈ బృందానికి ఇప్పటికే ఢిల్లీలో శిక్షణ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ, ఏపీ నుంచి 133 మంది ఎన్సీసీ క్యాండిడేట్లు కూడా రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో పాల్గొంటారు. కర్తవ్య వేడుకలకు కర్తవ్య పథ్ ముస్తాబైంది. మొత్తం 30 శకటాలు అందరినీ ఆకట్టుకోబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు లేకపోవడం అత్యంత బాధాకరం. ఇక మరోవైపు తెలంగాణ నుంచి మొదటిసారిగా ఒగ్గుడోలు నృత్యంతో 30 మంది కళాకారులు పెరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్సీసీ స్టూడెంట్లు సైతం కూడా ప్రత్యేక ఆకర్షణగా పెరేడ్ నిర్వహించబోతున్నారు. వీడియో జర్నలిస్టు నిశాంత్తో సతీష్, ఏబిఎన్, న్యూఢిల్లీ.